ఏ చిచ్చా అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నా. ఇంకా విషయం ఏంటంటే మనం అప్పుడప్పుడు నాన్ వెజ్లు కూడా వండుతున్నాం కదా. సో అందులోకి నేను వాడే మసాలా ఎట్లా తయారు చేసుకోవాలో ఏంది అనేది ఈరోజు మీకు చూపించాలనుకుంటున్నా. సో ఆ మసాలాలు ఏమేమి కావాలో ఎట్లా తయారు చేస్తారో చూద్దామా మరి. సో ఏం లేదు కాక చిన్న మంచి ఈజీ మసాలా. సో నేను చేసే మసాలాలు మీరు కూడా చేయండి, చేసి ఒకసారి చేసుకొని మంచిగా నాన్ వెజ్లలో వేసుకొని తినండి, ఎట్లుందో చెప్పండి. ఓకేనా? సింపుల్ ఇంగ్రీడియంట్స్, ఎక్కువ ఏం లేకుండా మంచిగా చేసుకుందాం మసాలా. చూపిస్తా మసాలాలకు ఏమేమి కావాలన్నా చూపిస్తా. సో చూస్తున్నారు కదా, ప్లేట్లో ధనియాలు అండ్ సాజీరా, సాజీరా ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. అండ్ నెక్స్ట్ దాల్చిన చెక్క కనబడుతుందిగా, దాల్చిన చెక్క. సో నెక్స్ట్ ఇది చూస్తారు కదా, ఏంటి ఇవి ఇలాచీలు. మీరు ఎంత మసాలా చేసుకుంటో దాన్ని బట్టి చేయండి. నేను ఇక మళ్ళీ మనకి ఊరికే చేయడం కుదరదని చెప్పి ఒకటేసారి చేసి పెట్టేస్తున్నా. సో ఇలాచీలు, లవంగాలు, నెక్స్ట్ సింపుల్. సో నెక్స్ట్ మిరియాలు. ఈ మిరియాలు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే మీ ఇష్టం, అవసరం లేదు. ఇది వేసుకుంటే మంచిగా ఉంటుంది అని అంతే. ఇవి వేయకుండా మంచిగా ఉంటుంది టేస్ట్, బట్ కావాలంటే మీ ఇష్టం, అది వేసుకోవాలంటే వేసుకొని, లేకుంటే లేదు. ఇది నేను చేసే గరం మసాలా. ఇంకా వీటిని రోస్ట్ చేయడము అవన్నీ ఏం లేదు, వేయించడం ఏం అవసరం లేదు. వీటన్నిటిని నేను ఏం చేస్తాను అంటే రాగా పొడి పట్టేస్తా అంతే. ఇంకా మిగతా ఏం అవసరం లేదు. ఇంకా ఎన్ని రోజులైనా ఉంటుంది ఇట్లా కూడా మసాలా. ఇక మిగతా వాళ్ళు చాలామంది చాలా రకాలుగా చేస్తుంటారు కదా, అన్నీ ఆకు అండ్ ఇంకా నట్మేగ అని చెప్పి చాలా వేస్తారు కదా, స్టార్ అనీస్, మిగతా పత్తర్ పూలు ఇవన్నీ వేస్తారు కదా. నేను అవన్నీ ఏమయ్యా, ఓన్లీ ఇంతే. ఇంకా ఈ మసాలా మీరు కూడా తయారు చేసుకొని యూజ్ చేయండి, మంచిగా మస్తు ఉంటుంది గరం మసాలా ఇది కూడా. సో యూజ్ చేసి చెప్పండి నాకు ఎట్లుందో. సో దీన్ని మిక్సీ పట్టేసుకుందామా మరి. సో ఇంకా విషయం ఏంటంటే, మనం గరం మసాలా ఎట్లా చేస్తామంటే, మనం కొంతమందిని చూస్తాం కదా, కొన్ని వీడియోలు కొంతమంది చేస్తారు కదా. ఆ గరం మసాలా ఏంటంటే వాళ్ళు పొయ్యి మీద కడాయి పెట్టి కడాయిలో వేయించుతారు. సో నేను అట్లా వేయించాను, డైరెక్ట్గా ఏం చేస్తాను అంటే రాగా అట్లనే వేసి పొడి పడతా. ఎందుకంటే ఆ స్మెల్ అరోమా మస్తు ఉంటుంది, అందుకని చెప్పి నేను డైరెక్ట్గా పొడి పట్టేస్తాను మసాలా. వీడేంది ఇట్లనే డైరెక్ట్ చేసిండు అని అనుకునేరు, అట్లే మస్తు అనిపిస్తుంది. మీరు కూడా చేయండి, చేసి ఎట్లుందో చెప్పుర్రి. ఓకేనా? మంచిగా ఉంటుంది ఇట్లా కూడా చేసుకోండి. ఎట్లా ఉంది ఏంటి పరిస్థితి అనేది నాకు కూడా తెలవాలి కదా, మీరు కూడా చేసుకొని చెప్పండి మరి. ఓకేనా? ఇంకెందుకు ఆలస్యం చేయండి మరి. ఇక చలో మిక్సీ కింద పెట్టేసుకున్నాము, ఇవన్నీ ఇంట్లో వేసేద్దాం. ఇక అన్నీ వేసేసుకొని మంచిగా పొడి పట్టేసుకుందాం. ఓకేనా? సూపర్ ఉంటుంది, ట్రై చేయండి మీరు కూడా. ఇంకొకసారి వాడదాం. సో చూసుకుందాం గరం మసాలా రెడీ అయిందా లేదా. ఎస్, అయిపోయింది. చూసిరు కదా, స్మెల్ మాత్రం అదిరిపోయింది. అండ్ ఇంకోటి ఏంటంటే, మరీ మెత్తగా పట్టకండి, ఫైన్ పేస్ట్ చేయకండి. ఓకేనా? ఫైన్ పౌడర్ వేయకండి, కొద్దిగా బరకలు ఉండేటట్టు చూడండి. ఓకేనా? అట్లయితే మస్తు ఉంటుంది, స్మెల్ కూడా మస్తు వస్తుంది. ఆ మెత్తగా పట్టుకున్నాం అనుకోండి, అసలు మంచిగా అనిపించదు, తెలియదు మనకు ఆ మసాలా వేసినామా లేదా అన్నట్టు ఉంటుంది. సో ఇది చూడండి, ఇట్లా బరకలు పట్టుకున్నారు అనుకోండి, కొద్దిగా మస్తు ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా గరం మసాలా ఎట్లా తయారు చేస్తాను నేను, మీరు కూడా ఇట్లా తయారు చేసుకోండి. మంచిగా ఎట్లున్నదో చెప్పండి, నాకు కామెంట్స్ చేయండి. ఓకేనా? సో ఇదే ఈరోజు మన వీడియో. సో మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తా. సో దయచేసి మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా ఫ్రెండ్స్. బయట ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త. ఓకేనా?